హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జగమెరిగిన సత్యం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన సన్నెక్స్లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెచ్చుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే మొదటి చూపులోనే అయితే హీరోయిన్ అయితే ప్రేమిస్తాడు హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది హీరోతోటి. ఇలా వాళ్ళ లవ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, పెద్ద గొడవ అయితే జరుగుతుంది గైస్. ఇలా స్టోరీ అయితే ముందుకు వెళ్తుంది. హీరోయిన్ పరిచయం కాకముందు హీరో ఒక ఆమెతో అయితే ఉంటాడు గైస్. ఆమెనైతే ఒక వ్యక్తి అయితే చంపేస్తాడు, హీరో కళ్ళ ముందే చంపేస్తాడు. అయితే ఊరు ప్రజలంతా హీరోనే చంపేయడం అయితే అనుకుంటారు గైస్. పోలీసులు కూడా హీరోని అయితే జైల్లో అయితే వేస్తారు. హీరో కొన్ని రోజులు జైల్లో అయితే ఉంటాడు గైస్. జైల్లో నుంచి బయటకు అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అయితే పట్టుకుంటాడు. పట్టుకున్నాక తెలుస్తుంది ఏంటంటే అతను చెప్తాడు, నేను ఆమెను చంపడానికి రాలేదు, అసలు నిన్ను చంపడానికి వచ్చాను అని అయితే చెప్తాడు గైస్. మరి దేనివల్ల హీరోని చంపడానికి వచ్చాడు, మరి దాని వెనకాలన్నది ఎవరు, అది హీరో కనిపెట్టాడా, ఊరు ప్రజల ముందు హీరో నిర్దోషి అని నిరూపించాడా, మరి వెనకాల ఉన్నది ఎవరో ఊరు ప్రజల ముందు బయట పెట్టాడా, చంపింది ఎవరు అనేది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. ఓవరాల్గా మూవీ అయితే అస్సలు బాగాలేదు గైస్. అమ్మో, నాకు ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు. నాకైతే టార్చర్ అనిపించింది. ఒక డైరెక్షన్ వీకు, స్టోరీ లేదు, సినిమా మొత్తం ఏదో అతికిచ్చినట్టే అక్కడక్కడ ఏది ఇంప్రెస్ చేయలేదు గైస్. స్టోరీయే లేనప్పుడు ఎందుకు తీయడమో నాకు అర్థం కాలేదు. అసలు స్టోరీయే లేదు గైస్. ఎందుకు తీస్తారో ఇలాంటి మూవీస్ అర్థం కాదు నాకు లిటరల్లీ అయితే పేషెన్స్ ఇచ్చింది మూవీ. అస్సలు నీరసం వచ్చేసింది మూవీ చూస్తున్నంతసేపు. ఏ ఒక్క సీన్ అయినా నచ్చుతుందేమో, ఏ ఒక్క ఎమోషన్ అయినా నచ్చుతుందేమో అనుకున్నాను. ఒక్కటి కూడా నచ్చలేదు గైస్. ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు. ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ అయితే హీరో వాళ్ళ మమ్మీ అయితే కొడుతుంది హీరోయిన్ని, హీరోతో ఉన్నదని. ఆ సీన్ ఎట్లా తీస్తారేమో డైరెక్టర్కి తెలియాలి. హీరో నిలబడి ఉంటాడు మామూలుగా శిల్పంలాగా, వాళ్ళ మమ్మీ హీరోయిన్ కొడుతూ ఉంటుంది. ఒక్క మాట కూడా చెప్పడు. అసలు అలాంటి సీన్ ఎలా డిజైన్ చేస్తారో, ఎలా చేశారో కూడా అర్థం కాలేదు. నాకు లిటరల్లీ నవ్వొచ్చింది ఆ సీన్ చూసినప్పుడు. ఆ సీన్ అస్సలు బాగాలేదు గైస్. ఇంకో ఇలాంటి చాలా ఉన్నాయి కళాఖండాలు, అసలు ఒక్క సీన్ కూడా ఇంప్రెస్ చేయలేదు. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అంటారు, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా నాకు ఇంప్రెస్ చేయలేదు గైస్. ఏదో చేసామా అయిపోయిందా మూవీ అన్నట్టు ఉంది. మూవీ మొత్తం అలాగే ఉంది. ఎక్కడ ఒక్క సీన్ కూడా ఇంప్రెస్ చేయలేదు. నాకు లిటరల్ అయితే పేషెన్స్ ఇచ్చింది మూవీ. చాలా నీరసంగా ఉంది మూవీ మాత్రం. స్టోరీ లేనప్పుడు ఇలాంటి మూవీస్ తీయడం ఎందుకు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, ఈ మూవీకి అయితే దూరంగా ఉంటాడు గైస్. మీకైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.